గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మరియు కూటమి నాయకులతో కలిసి నియోజకవర్గ పరిధిలోని 29 బాధిత కుటుంబాలకు మంజూరైన 22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. చెక్కులను అందుకుంటున్న కుటుంబాలను ఎమ్మెల్యే రాము ఆప్యాయంగా పలకరించారు. కష్టాల్లో అండగా నిలుస్తున్న సీఎం చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేయగా స్పందించిన బాధితులు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే రాముకు చిరునవ్వుతో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము కుల మత వర్గ పార్టీలు చూడకుండా కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా ఉంటూ సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గత 25 నెలల పాలనలో గుడివాడ నియోజకవర్గానికి 6.80 కోట్ల సీఎంఆర్ఎఫ్ నగదు మంజూరు చేయించడం మా అదృష్టమన్నారు. ఒక కుటుంబం ఆసుపత్రి ఖర్చులతో ఇబ్బంది పడుతుంటే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. చెక్కులు అందుకునేటప్పుడు ప్రజల ముఖాల్లో కనిపించే ఆనందమే మాకు అసలైన గెలుపన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ గుడ్లవల్లేరు మండలాల మార్కెట్ యార్డు చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ గుడ్లవల్లేరు టీడీపీ అధ్యక్షులు పండ్రాజు సాంబయ్య, చేకూరు జగన్మోహన్ రావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు కూడా రండమ్మా, ముందు రండి. రండమ్మా, నువ్వు కూడా ఇట్లా ముందురా అడిగే ఎంత వచ్చినాయి? నమస్తే ఎంత వచ్చింది చూడమ్మా. $1,86,000 వచ్చినాయమ్మా. చంద్రబాబు నాయుడు గారు చేసేది గుర్తుపెట్టుకోండి. నమస్తే అమ్మా, బాగున్నారా? మీకు ఎట్ట వస్తాయండి? అయిందండి, 91,000 వచ్చింది. గుర్తుపెట్టుకోండి బాబు గారు, గుర్తుపెట్టుకోండి. అందరూ గుర్తుపెట్టుకోండి. మనకి కష్టంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. దీంట్లో ఇలాంటి పథకం ఇలా అంటే దీనికి వచ్చిన ప్రతిసారి మీ మొహాల్లో అందరిలో ఆనందం చూస్తున్నాం. అప్పుడు కష్టం పడ్డాం, చాలా టఫ్ సిచ్యువేషన్లో మన ఆరోగ్యం తెలుసుకోవడానికి అప్పో చేసుకొచ్చి కట్టాం. ఓకే, దీనికి ఇలాంటి కష్టమైన టైంలో ఆయన మనం ఆదుకున్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.